ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కృత్రిమ మేధాశక్తి కూడా ఏర్పడుతుంది. మరి మానవుడి యొక్క మేధాశక్తి అంతా కూడా ఒక కృత్రిమ మేధాశక్తికి మార్చి ఇంకా మానవుడి మేధాశక్తికి పని లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తన ఆలోచనలు తను స్పష్టంగా తెలియజేసేటువంటి శక్తి కూడా కొన్ని సమయాల్లో కోల్పోతున్నాం. కారణం కృత్రిమ మేధాశక్తి. కృత్రిమ మేధాశక్తి మానవాడికి ఎంతో మహోన్నతమైనటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని కలిగిస్తూ మరొక ప్రక్క మానవుడు ఆలోచించేటువంటి స్థితిని తరిగిపోయేటువంటి విధానం వైపు కూడా మళ్లిస్తూ ఉంటుంది. కాబట్టి శాస్త్ర విజ్ఞానానికి మించి ఉన్నటువంటిది ఆధ్యాత్మిక తత్వం. అంచేత ఆధ్యాత్మిక తత్వం మానవ మేధాశక్తిని ఒక సక్రమైనటువంటి సవ్యమైనటువంటి మార్గంలో పయనింపజేసి తనలో ఉండేటువంటి జడ కాలుష్యాన్ని తొలగించి ఒక సత్ప్రవర్తనతో సద్విషయంగా సదాలోచనతో కూడినటువంటి శక్తిని తనలో తరింపజేసేటువంటిదే ఆధ్యాత్మిక తత్వం. అందుచేత ఫిలాసఫీ ఈజ్ ది సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్తున్నారు.